హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది బాయ్ సెక్టర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ దేని గురించి అంటే మనం ఎంతో కొంత కష్టపడుతూ ఉంటాం. సో మన ఎగ్జామ్కి వెళ్ళే ముందులా కష్టపడి కొంచెం హార్డ్ వర్క్ కానీ ఇలాంటివి చేసి కరెక్ట్గా ఒక సర్టెన్ మార్క్ కానీ ఒక సర్టెన్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. సో ఒక మూమెంట్ వచ్చేసరికి మేబీ మనం దాన్ని రీచ్ అవ్వకపోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో మనం రీచ్ అవ్వని సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. సో ఆ మూమెంట్లో మనం చాలా బ్యాడ్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే నువ్వు అంత కష్టపడి నువ్వు అంత చేసిన దాని తర్వాత సర్టెన్ రిజల్ట్ రాకపోతే మనం బాధగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూర్చొని ఆలోచించారా? లేకుంటే ఎప్పుడన్నా అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు రీజన్ ఏంటి, అసలు దీనికి కాజ్ ఏంటి, అసలు దీనికి రూట్ కాజ్ ఏంటి, అలా ఎప్పుడన్నా ఆలోచించారా? సో ఈ వీడియో మీరు క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ వీడియోలో మీకు దీనికి సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా నేనైతే ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మీరు ఖచ్చితంగా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఓకే, ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో మీరు ఒక స్టూడెంట్ అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో మీరు కొంచెం సడన్ వేలో ప్రిపేర్ అవుతారు. సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ టఫ్గా వస్తే నా పరిస్థితి ఏంటి, సో నాకు తెలియని రాకపోతే నా పరిస్థితి ఏంటి, సో ఎన్ని ఎంతగా అవుతాయి, సో ఇలా మనం ఎందుకు ఫీల్ అవుతాం. ఒకవేళ నువ్వు ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఒక సర్టెన్ మూమెంట్లోకి వచ్చిన దాని తర్వాత ఓకే నాకు చూసినప్పుడు నాకు ఈ క్వశ్చన్లు అన్నీ వచ్చినాయి, రాయగలను, టిక్ పెట్టుకుని అన్నీ మీరు ఒకవేళ వెళ్తారు. సో మీరు దాన్ని రాసేటప్పుడు మీరు దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు మీరు అంత బాగా పర్ఫామ్ చేయలేకపోయి అలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఖచ్చితంగా. సో అన్ని మూమెంట్లే కాదు, కొన్ని మూమెంట్లో ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో అది ఎందుకు అంటే సో మనం కొన్ని పనుల్ని చేస్తున్నాం. సో చేసేది రైట్గా చేయడం ఇంపార్టెంట్, పని చేయడం ఇంపార్టెంట్ కాదు. అది ఒక రైట్ వేలో తీసుకెళ్ళి ఒక వేలో చేయడమే ఇంపార్టెంట్. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ వీడియోలో నేను కొన్ని థింగ్స్ చెప్తాను, ఆల్సో కొన్ని టిప్స్ కూడా చెప్తాను, దాన్ని ఎలా చేయాలి ఎలా చేయకూడదు. సో మన టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం అసలు ఏం చేయాలంటే స్మార్ట్ ప్రిపరేషన్ ఉండాలి. సో నువ్వు ఏ ఎగ్జామ్కి వెళ్తున్నా, నువ్వు ఏం చేయబోతున్నా ఒక ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది నీకు తెలిసిందే. సో స్మార్ట్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే మనం హార్డ్ వర్క్ ఎవరి దగ్గర వింటూ ఉంటాం మనం, డూ హార్డ్ వర్క్, డూ దట్, డూ దిస్ అంటారు. సో హార్డ్ వర్క్ చేయండి అంటారు. సో హార్డ్ వర్క్ మాత్రమే చేస్తే సరిపోదు. సో నీకు స్మార్ట్ వర్క్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు స్మార్ట్ వర్క్ ఉండాలంటే నీకు ఏ మూమెంట్లో అయితే స్మార్ట్గా ఆలోచించి స్మార్ట్గా ఆన్సర్ చేసే కెపాసిటీ ఎప్పుడు వస్తుందంటే నువ్వు స్మార్ట్గా వర్క్ చేసినప్పుడే. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకుని హార్డ్ వర్క్తో పాటు ఖచ్చితంగా స్మార్ట్ వర్క్ కూడా ఇంపార్టెంట్. సో ఆ విధంగా మీరు ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. దాన్ని పట్టేసి దాన్ని గుర్తుపెట్టేసుకుని అలా వెళ్ళకూడదు. సో అలా గుర్తుపెట్టేసుకుని అలా పట్టేసి వెళ్ళిపోతే ఏమవుతుందంటే మేబీ టెంపరీగా గుర్తుండొచ్చు, రాయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీలు కానీ మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్లు కానీ అలా చేస్తాయి. సో ఏపీ, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్లు ఇలా ఉంటాయి. నేను పేరు చెప్పదలుచుకోవట్లా, బట్ కొన్ని 2 ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, టాప్లో ఉన్న 2 ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. సో వాళ్ళు ఫాలో అయ్యేది ఇదే. నీకు అక్కడ ఏముంది, అక్కడ ఏం లేదు, నీకు అనవసరం. బుక్ ఉంది, టెక్స్ట్ బుక్ ఉంది, మెటీరియల్ ఉంది, స్టడీ మెటీరియల్ ఉంది, అక్కడ ఏది ఉంటే అది గుర్తుపెట్టుకో. అది నీకు ఎలా వచ్చినా అని సంబంధం లేదు. ఆ విధంగా ట్రైన్ చేసి ఆ విధంగా చాలామంది ఉంటారు, అందరూ నేను అనరు. సో చాలామంది ఆ వేలో ఉంటారు. సో ఆ వేలో ఉండటం వల్ల మనం లాస్ట్కి వచ్చేసరికి డిసప్పాయింట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే నీకు వచ్చిన క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేసి కొంచెం డిఫరెంట్గా అడిగితే నువ్వు రాయలేవు. ఏ మూమెంట్లో అయితే నువ్వు ఆ కాన్సెప్ట్ని కానీ మొత్తం ఆ క్వశ్చన్ కానీ నువ్వు మెమరైజ్ కానీ పట్టేస్తే, సో నువ్వు కాన్సెప్ట్ని నేర్చుకుంటే, కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఎలా వచ్చింది, ఇలాగే ఎందుకు వచ్చింది, ఇలా కాకుండా నేను డిఫరెంట్గా రాయగలనా, లేకుంటే ఏంటి, ఆ వేలో ఆలోచించడాన్నే కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటారు. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక సిబిఎస్ఈ స్టూడెంట్ కానీ మీరు 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ సిబిఎస్ఈ స్టడీ చేసి ఉంటే, లేకుంటే మీరు ఆ వేలో సిబిఎస్ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు అయితే ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ వేలో మీకు అర్థమై ఉంటుంది. సో ఆ విధంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కంటే క్వశ్చన్ ఆన్సర్ ఒకలాగా ఉంటుంది, బట్ ఆ క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు, ఎలా ట్విస్ట్ చేస్తున్నాడు, ఆ ట్విస్టింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇలా ఎందుకు చెప్పగలుగుతున్నాను, నేను సిబిఎస్ఈ స్టూడెంట్, నాకు తెలిసి ఆ ప్యాటర్న్ కానీ మొత్తం ఎలా ఉంటాయి. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు కాన్సెప్ట్ని మెమరైజ్ చేయడం కాదు, అండర్స్టాండ్ చేసుకోవాలి, అంటే అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు క్లియర్గా ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. సో నేను చెప్పే కదా, ఏ తప్పు చేస్తాం, ఏ తప్పు చేయకూడదని చెప్తున్నా అన్నా కదా. సో మీరు మెమరైజ్ చేయకూడదు, కాన్సెప్ట్ని నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఏంటంటే యాక్టివ్ రీకాలింగ్. సో యాక్టివ్ రీకాలింగ్ ఖచ్చితంగా ఉండాలి. అంటే యాక్టివ్ రీకాలింగ్ అంటే ఒకసారి మనం నేర్చుకున్న దాన్ని మళ్ళీ రివైజ్ చేయడం లాంటిది. సో
నేను క్వశ్చన్ నేర్చుకున్నాను, లేకుంటే నీకు కాన్సెప్ట్ నేర్చుకున్నాను, నేను దీన్ని రాయగలుగుతున్నానా, ఒక పెన్ను పేపర్ తీసుకుని రాయగలగాలి. సో నేను డయాగ్రామ్స్ ఉన్నాయి, నేను గీయగలుగుతున్నానా, ఫ్లో చార్ట్లు ఉన్నాయి, నేను బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతున్నానా లేదా. సో ఆ విధంగా మీరు ఖచ్చితంగా ఫోకస్ చేసినట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఏ మూమెంట్ అయితే మీరు ఈ యాక్టివ్ రీకాలింగ్ లేకుండా మీరు చదివాము ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళిపోతా అంటే కొన్ని సందర్భాల్లో మీకు గుర్తు రావచ్చు, బట్ చాలా సందర్భాల్లో మీకు గుర్తురాక తప్పులు రాసి తక్కువ మార్కులు, ఒక 8కి 8 ఎగ్జాంపుల్ తీసుకుని 8 మార్కులు క్వశ్చన్ ఉంటే 8కి 8 పడకుండా ఒక 6 మార్కులు 5 మార్కులు పడడానికి కారణం ఇదే. సో యాక్టివ్ రీకాలింగ్ లేకపోవడం. సో ఈ తప్పైతే మీరు ఖచ్చితంగా చేయకూడదు. సో ఇవన్నీ నేను అలా చెప్పగలుగుతున్నానంటే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉండి, ఎంతో కొంత నేర్చుకుని ఉండి మొత్తం నేను అనలైజ్ చేసే మీకు చెప్తున్నాను. సో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా అనలైజ్ చేయండి. దాని తర్వాత క్రియేట్ ఏ స్టడీ షెడ్యూల్. సో షెడ్యూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లానింగ్, షెడ్యూలింగ్ అంటే మీకు సింపుల్ చెప్పాలంటే ప్లానింగ్ అంటే నీకు 4 hours ఉంటే నీకు షెడ్యూలింగ్ వేసుకోవాలి. షెడ్యూలింగ్ అంటే ఏంటంటే నేను ఈ టైంకి పని చేస్తా, ఈ టైంకి పని చేస్తా, ఈ టైంకి నేను బ్రేక్ తీసుకుంటా, ఈ టైంకి మళ్ళీ వర్క్ చేస్తా. అలా మీకంటూ ప్లానింగ్ కానీ షెడ్యూలింగ్ కానీ ఉంటే చాలా బాగుంటుంది. ఇది లేకపోవడం వల్ల మనం ఏం చేస్తాం మనకే తెలియదు. సో ఆ విధంగా అది చాలా ఇంపార్టెంట్. నువ్వు దాని మీద ఫోకస్ ఖచ్చితంగా చేయాలి. దాని తర్వాత ఏంటంటే ఇది చాలా మంచి పద్ధతి. బట్ చాలామంది ఏమనుకుంటారంటే సో దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది, దీనివల్ల ఉపయోగం లేదనుకుంటారు. సో ఏమన్నట్లేదు, నీకు కాన్సెప్ట్ కానీ నీకు దేని గురించి అంత తెలిస్తే సో ఎవరన్నా పక్కన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వచ్చి అడిగితే వాళ్ళకి చెప్తే ట్రై చేయండి. ఎందుకు ఇలా అంటున్నానంటే నువ్వు చెప్పినప్పుడు వాళ్ళకి బెటర్గా, ఇప్పుడు నీకు నోటుకు వచ్చి చెప్తే వాళ్ళు ఊరుకోరు. ఇది చెప్తున్నానంటే వాళ్ళకి ఎంత కొంచెం ఐడియా ఉంటుంది. సో ఎలా చెప్తున్నానంటే అలా చెప్తున్నాను నేను ఒక మాట అంటారని, లేకుంటే నీకు అంత కంఫర్టబుల్గా ఉండదు. వాళ్ళకి ఏదో నీకు నోటుకు వచ్చి చెప్పేదాం, నీకు పర్ఫెక్ట్గా నీకు జాగ్రత్తగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలని ఉంటుంది. సో ఏ మూమెంట్లో అయితే నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటావు. సో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నీ మైండ్లో ఉన్నది ఒకసారి రీకాల్ అయ్యిద్ది, వాడికి కూడా అర్థమైనది, వాడికి బెనిఫిట్ చేసినట్టు అయ్యిద్ది. సో వాడి వలన నువ్వు కూడా బెనిఫిట్ అవుతావు, డైరెక్ట్లో ఇండైరెక్ట్లీ. అది కూడా చాలా మంచి పద్ధతి. దాన్ని టైం వేస్ట్ అవుతుంది, వాడికి నేనెందుకు చెప్పాలి, వాడు నేర్చుకోవాలి కదా, వాడి క్లాస్లేనా అంటే నీకు ఎందుకు బాబు వచ్చి అడిగాడంటే నీకు నిజంగా టైం లేకపోతే ఓకే, బట్ కాన్సెప్ట్ రివైజ్ అయ్యింది, నాకు రీజన్కి టైం కూడా కలిసి వచ్చిందని ఏమాత్రం థాట్ ఉన్నా ఆ పర్సన్కి చెప్పు. అది చాలా మంచి పద్ధతి. దాని తర్వాత చాలామంది చేసే తప్పు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఇలాంటి ప్యాటర్న్ కానీ ఎవరు చూసుకోకుండా వెళ్తారు. సో అది చూసుకున్నట్టయితే ఏమవుతుందంటే నీకు తెలుస్తుంది ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అసలు ప్యాటర్న్ ఏంటి, ఎలా ఇస్తున్నాడు, పేపర్ ఎలా ఉన్నాయి. 2-3 years ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీస్తే నీకు అర్థమవుతుంది డిఫికల్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎలా ట్విస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ నీకు అర్థమవుతాయి. సో ఇవన్నీ చూడకుండా చదివాం, నేర్చుకున్నాం, రికార్డింగ్ చేసాం, టీచ్ చేసాం, అలా వెళ్ళిపోతే కుదరదు. నీకు ఐడియా వస్తుంది ఏ మూమెంట్లో అయితే నువ్వు ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసి ఆ విధంగా వెళ్తావు. సో ఓకే, అర్థమైంది కదా. దాని తర్వాత మీరు ఖచ్చితంగా మీ మైండ్ని మీ బాడీని ఆప్టిమైజ్ చేయాలి. సో ఆప్టిమైజ్ అంటే ఏం లేదు, కొంచెం షార్ప్ కానీ ఆ విధంగా మీరు ఖచ్చితంగా చేయాలి. ఎందుకు చేయాలంటే లైక్ మీ బాడీ మైండ్ సహకరిస్తేనే మీరు ఎగ్జామ్ రాయగలరు, మీ మైండ్ బాడీ సహకరిస్తేనే మీరు చదవగలరు. సో ఆ విధంగా మీ మైండ్ని బాడీని కూల్గా మంచి వేలో తీసుకెళ్ళాలి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే మీరు సడన్ రాస్ స్లీప్ అంటే స్లీప్ సైకిల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. సో ఎగ్జామ్స్ టైంలో కానీ కొన్ని రోజులు ఉన్నాయి ఎగ్జామ్స్ వస్తాయి, ఆ టైంలో మీరు ఖచ్చితంగా మంచి స్లీప్ని తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఏ మూమెంట్లో అయితే మంచి స్లీప్ని తీసుకున్నట్టయితే మీ బ్రెయిన్ కానీ మీ బాడీ కానీ రిలాక్సేషన్ స్టేట్లోకి వెళ్ళి రీకాల్ కానీ అన్నీ అవుతాయి. సో రిలాక్సేషన్ స్టేట్లోకి వెళ్ళి రెస్ట్ దొరికి అవి మళ్ళీ బెటర్గా ఫంక్షన్ అవ్వడానికి చాలా ఛాన్సులు ఉండి ఆ విధంగా చాలా బాగుంటుంది. సో కాబట్టి మీరు 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా పడుకుంటాక ట్రై చేయండి. అండ్ ఆల్సో రేపు పొద్దున ఎగ్జామ్ అంటే ఈరోజు నైట్ కూర్చున్నా ఈరోజు పీకేస్తా కాదు. నిజంగా నీకు రేపు పొద్దున్నే వాళ్ళని ఏం చదువుకుని ఒక్క మొక్క రాకుండా ఉంటే నేనేం చేయలేను, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. బట్ మీకు ఏమాత్రం టైం ఉన్నా స్లీప్ సైకిల్ని మంచిగా మెయింటైన్ చేసుకుని ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. అదే నాకు చెప్పింది. సో స్మార్ట్ షెడ్యూలింగ్ అని అలాంటివి ఉండాలి ఖచ్చితంగా. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకొని నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే మీకు బ్రెయిన్కి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. సో బ్రెయిన్ ఫుడ్ అంటే నట్స్ కానీ కొన్ని సమ్ కైండ్ ఆఫ్ ఇప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటాం వల్ల కూడా నీ బ్రెయిన్ కూడా హైడ్రేటెడ్గా ఉంటుంది, నీ బ్రెయిన్ బాగా పనిచేస్తే కూడా అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో ఈ నైట్ కానీ లేకుంటే ఎప్పుడన్నా హెవీ మీల్స్ అంటే ఓకే అధిక తినేస్తాం కూడా తగ్గిస్తే చాలా మంచిది ఆ ఎగ్జామ్ టైమ్స్కి. సో వేడి వస్తువులు బాగా చికెన్ తినడం కానీ నాన్ వెజ్ బాగా మసాలాలు వేసి ఆ విధంగా తినడం కూడా కొంచెం తగ్గిస్తే మంచిది. ఎందుకంటే ఆ వేడి వల్ల మీ బాడీ కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు. ఆ విధంగా మీరు ఖచ్చితంగా చేయండి, చాలా బెటర్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. దాని తర్వాత మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చేయాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రెస్ అంటే అది ఫిజిక్స్లో మాత్రమే ఉంది, ఈ లైఫ్లో లేదు. సో నీ చేతిలో కానీ నీ కంట్రోల్లో లేని దాని గురించి ఆలోచిస్తే స్ట్రెస్, నీ కంట్రోల్లో ఉన్నదాని ఉన్నదాని గురించి
నీ కంట్రోల్లో నీ చేతిలో ఉన్న దాని గురించి ఆలోచిస్తే ఆ స్ట్రెస్ ఉండదు. సో ఏ మూమెంట్లు అయితే నీ కంట్రోల్లో లేని దాని గురించి ఆలోచిస్తే నువ్వు ఎంతసేపు ఆలోచించినా స్ట్రెస్ తప్పితే నీకు ఉపయోగం ఉండదు. నీ కంట్రోల్లో నువ్వు ఉన్న దాని గురించి ఆలోచించు. ఎగ్జాంపుల్ తీసుకో, నా కంట్రోల్లో ఏముంది, ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యక ముందే నేను ఎంతైతే ప్రిపేర్ అవ్వాలో అంత ప్రిపేర్ అవ్వను అని నాకు కంట్రోల్ ఉంది. ఎగ్జామ్ అయిపోయింది అందరూ, నేను పేపర్ ఇచ్చేసింది అందరితో, అయ్యో నేను ఆ క్వశ్చన్ రాయలేదు, అదేంటి ఇప్పుడు ఏంటి అదే నేను ఎంత అనుకున్నా రాదురా బాయ్, అర్థం చేసుకునేది. సో అది అర్థం చేసుకున్నప్పుడే నీకు స్ట్రెస్ ఉండదు. ఆ విధంగా అర్థం చేసుకుని ఆ విధంగా వెళ్ళినప్పుడే చాలా బాగుంటుంది. ఆ విధంగా మీరు ఆలోచించి ఆ విధంగా ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఆ విధంగా వెళ్తే కొంచెం బాగుంటుంది. ఈ టిప్స్ వల్ల ఎంతో కొంత ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. మీరు ఒకసారి నోట్ చేసుకొని లేకుంటే మీరు ఎక్కడన్నా రాసుకోవాలంటే రాసుకొని ఒకసారి దీన్ని ఫాలో అవ్వి చూడండి, ఖచ్చితంగా మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ దాకా ఈ టిప్స్ కానీ ఈ థింగ్స్ కానీ క్లియర్ అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఎగ్జామ్ డే స్ట్రాటజీ, అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందులు కానీ లేకుంటే ఎగ్జామ్ రోజు చేయాల్సిన థింగ్స్ కానీ ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ కానీ అదేంటంటే జనరల్గా స్ట్రాటజీ అంటే ఏంటంటే నువ్వు ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఆ విధంగా నువ్వు అనలైజ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాసెస్ అన్ని నువ్వు చేసుకోవడాన్ని స్ట్రాటజీ అంటారు. అదేదో పెద్ద టర్మినాలజీ కాదు. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో బాబు ఇది చెయ్యకమ్మా, ఇది చెయ్యాలమ్మా, ఇది ఇదమ్మా అది అదమ్మా అని ఇస్తారు. సో మనకేంటంటే ఎవడ చదువుతారని మనం స్కిప్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ తీసుకో, ఫస్ట్ పార్ట్ ఏలో 10 క్వశ్చన్స్ ఇచ్చాడు. 10 క్వశ్చన్స్లో రైట్ ఎనీ 8 ఇన్ దిస్ 10 అని ఇచ్చాడు అనుకో, నువ్వు 8 రాస్తే సరిపోతుంది, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నాయి. సో నీకు తెలియక 10 రాసేస్తే నీ టైం వేస్ట్ అవుతుంది అక్కడ. సో పాయింట్ కదా, అడుగు ఒకసారి ఆలోచించుకు. నువ్వు ఇది ఎలా జరిగింది, నువ్వు ఇన్స్ట్రక్షన్స్ కానీ నువ్వు అవన్నీ చదవకపోవడం వల్ల జరిగింది. సో నువ్వు చదివినట్టయితే నీకు టైం కలిసి వచ్చేదిగా, నువ్వు వేరే క్వశ్చన్ దాన్ని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చుగా. పార్ట్ ఏ కాదు పార్ట్ బి కూడా ఉంటుంది. సో ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చుగా. సో ఆ విధంగా మీరు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా చేయాలి. దాని తర్వాత మీరు ఖచ్చితంగా ఈజీ క్వశ్చన్స్నే పట్టుకోవాలి. ఫస్ట్ ఎందుకు ఈజీ క్వశ్చన్స్ పట్టుకోవాలంటే మీరు రాసే కొద్దిగా కాన్ఫిడెన్స్ రావాలి. సో ఇది ఈజీ, ఇది ముందు రాస్తాను, ఇది కొంచెం కష్టం తర్వాత రాస్తే లాస్ట్లో, బట్ ఇప్పుడు కాదు తర్వాత రాస్తా. అలా మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు హార్డెస్ట్ క్వశ్చన్కి వెళ్తే అది కొంచెం ఇబ్బంది వచ్చి మీరు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఆ ఇంపాక్ట్ అనేది అన్ని క్వశ్చన్స్ మీద పడతాయి. సో ఇదేదో నాకు నోటుకు వచ్చింది లేకపోతే నేను స్క్రిప్ట్ చూసి చెప్పట్లా. సో నా ఓన్ ఎక్స్పీరియన్స్ అది. సో నేను ఒక 10th ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్ రాశాను, దాని తర్వాత 11th బోర్డ్ ఎగ్జామ్ రాశాను, 12th బోర్డ్ ఎగ్జామ్ రాశాను. దాంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినే అని మీకు చెప్తున్నా. నేను కొత్తగా ఏదో నాకు నోటి క్వశ్చన్ చెప్పట్లా. ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో ఫస్ట్ మీరు ఈజీ క్వశ్చన్ని ట్యాకిల్ చేయడానికి లేకుంటే అది రాస్తాక ట్రై చేయండి, కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. కష్టమైన క్వశ్చన్ మీకు రాకపోయినా ట్రై చేయండి లాస్ట్లో, అది ఆ విధంగా బాగుంటుంది. దాని తర్వాత కొంచెం ప్రెషర్ కానీ కొంచెం స్ట్రెస్ కానీ ఉంటుంది ఆ మూమెంట్లో. ఒకటే ఆలోచించండి, ఏదైతే అది నా బెస్ట్ నేను ఇస్తా, నేను ఎంతవరకు చేయగలను, ఎంతవరకు రాయగలను, ఎంతవరకు పర్ఫామ్ చేయగలను లాస్ట్ మినిట్ దాకా రాయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మినిట్ దాకా పేపర్ ఇవ్వకండి. సో అది ఏ మూమెంట్ అయినా అవని, ఏ ఎగ్జామ్ అయినా, ఏ పేపర్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా, ఏ కోర్స్ అయినా అవనండి. ఇనిషియల్ లెటర్ వచ్చేరే బాబు టైం ఏంది, నువ్వు పేపర్ ఇవ్వని లాక్కునేదాకా పేపర్ ఇవ్వకండి. ఏదో ఒకటి రాస్తానే ఉండండి. ఐ మీన్ రాసిందంటే ఏదో నా పేరు నీ పేరు లేకుంటే మీ గర్ల్ ఫ్రెండ్ పేరు రాయకండి. సో అలా రాస్తే మార్క్స్ ఎవరు మీకు తెలిసిందే, రాస్తే ఉన్నానండి దానికి రిలేటెడ్గా రాయండి. నీకు నిజంగా తెలియకపోయినా కొంచెం దానికి తెలిసిన రిలేటెడ్గా రాయి. ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బాగుంటాయి. కొంచెం మార్కులు ఎక్కువ వస్తాం వల్ల ఒక మార్క్ వచ్చింది చాలా వాల్యుబుల్. నువ్వు మొత్తం నీ ఎగ్జామినేషన్ అయిపోయిన దాని తర్వాత నీ సర్టిఫికేషన్ వచ్చి మొత్తం నీ సర్టిఫికేట్ మొత్తం నీ డిగ్రీ వచ్చిన దాని తర్వాత నువ్వు తలకిందులుగా తెప్పసి చేసిన ఒక్క మార్క్ కూడా పెంచడం. సో ఎగ్జామ్ ఎన్ని మూమెంట్ దాకా ట్రై చేయి, తప్పే ఉంది. ఆ విధంగా మీరు ఖచ్చితంగా చేసినట్టయితే చాలా బాగుంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్ రోజు స్ట్రాటజీ ఫాలో అయ్యి ఎగ్జామ్ కన్నా ముందు ప్రిపరేషన్ మంచిగా పెట్టుకుని ఈ విధంగా మీరు చేసినట్టయితే నాట్ 99.9% 100% మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్, మీరు ఫుల్ పొటెన్షియల్ని యూజ్ చేసి రాసే మొత్తం మీకు వచ్చే రిజల్ట్ కానీ మొత్తం ఇంపాక్ట్ మొత్తం బాగుంటుంది. సో నేనేదో చెప్పాను నేనేదో విన్నాను అన్నట్టు కాకుండా ఇవన్నీ నోట్ చేసుకుని లేకుంటే ఇవన్నీ అనలైజ్ చేసుకుని మొత్తం మీ లైఫ్లో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందలు కానీ మీరు డే టు డే లైఫ్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటేనే ఉపయోగం ఉంటాయి. సో ఆ విధంగా అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు వీడియో ఇంట్రెస్టింగ్ ఉందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయవచ్చు, వాళ్ళకు కూడా మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్ యూ.